మొక్కజొన్నే కాదు ఏ పంటను మేము కొనలేవని, రైతులను ఏ విధంగానూ ఆదుకోలేవని, డబ్బులు లేవని కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఆర్థిక చేయూత ఇస్తే తప్ప మొక్కజొన్న కాదే కదా మరే ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయలేవని తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రైతు సంఘాల నేతల వద్ద ఈ విషయం చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు కౌలు రైతుల సంఘాలు శుక్రవారం మంత్రి అచ్చెన్న క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నను కలిసి వినతి పత్రం ఇచ్చారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర 2,400 కాగా మార్కెట్లో 1,400 నుంచి 1,600 మించి కొనుగోలు చేయటం లేదని, దళారుల దోపిడీ కారణంగా ఎకరాకు 20,000 నుంచి 30,000 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ, జొన్న, కంది రైతులది ఇదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవన్నారు. కేంద్రం నుంచి నిధులొస్తే కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించాలి. రైతాంగాన్ని, కౌలు రైతులను ఆదుకోవాలి. మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోవాలి. మొక్కజొన్న రైతాంగాన్ని ఇవ్వాలి ప్రభుత్వం.